హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ మేనియా 2. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు మనకి నిన్న అఫీషియల్గా అప్డేట్ రావడం జరిగింది నిన్న నైట్ స్టార్మాలో. సో బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించిన లోగో ప్రోమోని నాగ్ సార్తో పాటు రిలీజ్ చేయడం జరిగింది స్టార్మా టీమ్. సో ఇక మనం చూసుకుంటే ఈసారి బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించిన కంటెస్టెంట్స్ లిస్ట్ అనేది చాలా అంటే చాలా మంచిగా ఉందన్నమాట చూడడానికి. సో ఈ వీడియోలో నేను మీకు ప్రత్యేకంగా బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి కంటెస్టెంట్స్ లిస్ట్ గురించి చెప్పబోతున్నాను. సో నా దగ్గర ఒక 16 నుంచి 18 మెంబర్స్ నేమ్స్ అయితే ఉన్నాయి. సో ఆ లిస్ట్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ లిస్ట్ అనేది మెయిన్గా మనం చూసుకుంటే రీసెంట్గా స్టార్మాలో ఎండ్ అయిన కిర్రాక్ బాయ్స్ కిల్లాడి గర్ల్స్, సో ఈ షో నుంచి, అలాగే అప్కమింగ్ షో రాబోతున్న షో కుకింగ్ విత్ జాతిరత్నాలు, సో ఈ షో నుంచి తీసుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి కంటెస్టెంట్స్ని. సో దాంట్లో మనం ఫస్ట్ నేమ్ చూసుకుంటే జబర్దస్త్ ఇమాన్యుయల్. సో ఇతని పేరు సీజన్ 7 నుంచి వినిపిస్తుంది, కానీ ఇప్పటివరకు అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. కానీ ఈ సీజన్లో మాత్రం ఇతను వచ్చే ఛాన్సెస్ హైగా కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ సెకండ్ కంటెస్టెంట్స్ చూసుకుంటే హరి అనమాట. సో ఎక్స్ప్రెస్ హరి ఇప్పుడు ఇతను స్టార్మాలో ఉన్నాడు కాబట్టి ఇతన్ని కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు అయితే కన్సిడర్ చేస్తున్నారు. ఇక ఆ తర్వాత వినిపిస్తున్న మరో ఓల్డ్ నేమ్ వచ్చేసరికి నిఖిల్. సో నిఖిల్ విజయేంద్ర సింహ కాస్కో యూట్యూబ్ ఛానల్ నిఖిల్ కూడా ఈసారి మనకి బిగ్ బాస్ 9లో కనిపించబోతున్నాడు. ఇక నెక్స్ట్ చూసుకుంటే మరొక ఓల్డెస్ట్ నేమ్ అనమాట బంచిక్ బబ్లు. సో ఇతని నేమ్ కూడా అంతే సీజన్ 7 నుంచి వినిపిస్తూ ఉంది, కానీ ఇప్పటి వరకు అయితే బిగ్ బాస్ టీం వాళ్ళు ఇతన్ని అప్రోచ్ అవ్వలేదు. కానీ ఈసారి మాత్రం ఇతను వచ్చే ఛాన్సెస్ హైగా కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ చూసుకున్న కంటెస్టెంట్ అయితే మనకి 5th కంటెస్టెంట్ దీపిక బ్రహ్మముడి నుంచి. సో లాస్ట్ టైం మనకి చూస్తే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి వెళ్ళారు. సో ఈమె ఈసారి కన్ఫర్మ్గా రాబోతున్నారు. ఇక ఆ తర్వాత చూస్తే ఇంకొక కంటెస్టెంట్ మనకి రీతు చౌదరి అనమాట. సో రీతు చౌదరి కూడా వచ్చే ఛాన్సెస్ అయితే హైగా కనిపిస్తున్నాయి. సో ఈమె ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ 7th కంటెస్టెంట్ చూస్తే కల్పిక. సో కల్పిక కూడా ఈసారి మనకి బిగ్ బాస్ హౌస్లో కనిపించబోతున్నారు. ఆ తర్వాత ఇంకొక నేమ్ చూసుకుంటే అనిల్ గిలా. సో సీజన్ 7 నుంచి తన పేరైతే వినిపిస్తుంది. ఇన్ఫాక్ట్ సీజన్ 7లో తనని క్యాన్సిల్ చేశారంటూ తను అఫీషియల్గా యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో ఈసారి మాత్రం అనిల్ గీలా మిస్ అయ్యే ఛాన్సెస్ లేవు. ఇక నెక్స్ట్ చూసుకుంటే ప్రియాంక జైన్ వాళ్ళ హస్బెండ్ శివ్ కుమార్. సో ఇతను కూడా వచ్చే ఛాన్సెస్ 100% ఉన్నాయి. ఆ తర్వాత 10th కంటెస్టెంట్స్ చూసుకుంటే సీజన్ 7 రన్నరప్ అయినటువంటి అమర్దీప్ వైఫ్ తేజస్విని గౌడ. సో ఈమె కూడా వస్తున్నారు. ఇక నెక్స్ట్ కమెడియన్, అలాగే పెద్ద రకం కేటగిరీలో మనకి చూసుకుంటే ప్రదీప్ గారు అనమాట. సో F2 F3 సినిమాలో ఈయన మనకి తెలుసు. సో ఈయన కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఐశ్వర్య అనమాట. సో ఈమె ఒక యాక్ట్రెస్. ఆ తర్వాత చూసుకుంటే డెమ్ జానీ అనమాట. సో ఈమె రీసెంట్గా వస్తున్న స్టార్మా సీరియల్స్లో మంచి లీడ్ రోల్గా యాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈమెను కూడా స్టార్మా టీం వల్ల అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే శ్వేతా నాయుడు. సో ఇది కూడా మనకి చాలా ఓల్డెస్ట్ నేమ్ అనమాట. సీజన్ 7 నుంచి మనకి వినిపిస్తుంది, కానీ ఇప్పటివరకు అయితే కన్ఫర్మ్ చేయలేదు. కానీ ఈ సీజన్లో మాత్రం ఈమె వచ్చే ఛాన్సెస్ హైగా కనిపిస్తున్నాయి. తనతో పాటు యాంకర్ వర్షిని పేరు కూడా మనకి ఎప్పటి నుంచో వినిపిస్తుంది, కానీ ఇప్పటివరకు ఆమె అయితే తీసుకోలేదు. కానీ ఈ సీజన్కి మాత్రం తను వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ 16th కంటెస్టెంట్స్ చూసుకుంటే యాదమరాజు. సో ఇతను కూడా కమెడియన్ కేటగిరీలో బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఈ 16 మెంబర్స్తో పాటు అడిషనల్గా ఇంకో 2 నేమ్స్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళు ఎవరంటే సుష్మిత అనమాట. సో ఈమె యొక్క సీరియల్ యాక్ట్రెస్. ఇక తనతో పాటు ఏక్నాథ్ మరియు హారిక. సో వీళ్ళిద్దరూ పెయిర్గా వస్తారా లేదా సింగిల్గా వస్తారా అనేది మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు. కానీ వీళ్ళిద్దరిలోంచి ఒకళ్ళు వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఇది నా దగ్గర ఉన్న లిస్ట్ అయితే. సో ఇక్కడ నుంచి బిగ్ బాస్ అప్డేట్స్ రెగ్యులర్గా మన ఛానల్లో ఖచ్చితంగా పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, సో మీరు వీళ్ళలో ఎవరిని బిగ్ బాస్ హౌస్లో చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.